హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మహాకృపను బట్టి యేసయ్యతో ఒక రాత్రి ప్రార్థన కొరకు వచ్చిన మీ అందరికీ మరి లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా దేవుడి వాక్యంలోకి వెళ్దాం. దేవుడి వాక్యం ఎలా వినాలి, వినుటి వల్ల మనకేం కలుగుతుంది, ఏ మాటలు వినాలి? దేవుని మాటలు బలమైన మాటలు, బలిష్టమైన మాటలు కాబట్టి ఆ మాటలు మనం వినడం వల్ల మనకు విశ్వాసం కలిగిద్ది. ఆ మాటలు మన శ్రద్ధగా ఆలకించిన ఎడల మన కుటుంబంలో, మన జీవితంలో మనందరము కూడా సంతోషంతో ఆనందంతో గడుపుతామని నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా సవడ దేవుణ్ణి మేము పొరుద్దాం. ఆల్ రైట్, అందరు అలర్ట్గా రాత్రికాల సమయములో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు స్పష్టంగా. లూకాసు వార్త నూతన నిబంధన 55 నెంబర్ పేజీ 6వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త నూతన నిబంధన 55 నెంబర్ పేజీ 6వ అధ్యాయం 12వ వచనం. 55 నెంబర్ పేజీ నూతన నిబంధన 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం యందు రాత్రి గడిపెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఎక్కడ వడకల కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, ఈ వాక్య భాగంలో కూడి వచ్చిన బిడ్డలతో నిలబడిన నాతో మైకి శబ్దం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి బలపరచమని వేడుకొనిస్తున్నామయ్యా. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియ బిడ్డలారా, మన బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పాలి? 4 సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు మీరు కానీ మీ పిల్లలు కానీ చదివినా, దేవుడి వాక్యం విన్నా, యేసుక్రీస్తు ప్రభే నిజ దేవుడు, ఆయనే సర్వలోకములో నుంచి ఈ భూలోకములోకి వచ్చి మానవుడిగా ఎదిగి ఆయన మన కోసమే ప్రాణం పెట్టాడు, తిరిగి దేవుడిగా తిరిగి లేచాడని ముందు నిజ దేవుడు ఆయనని తెలుసుకోవడానికి ఈ 4 సువార్తలు మీరు పఠిస్తే చాలా స్పష్టంగా దేవుడి విషయం తెలిసింది. అలాగే ఈ లూకా సువార్త ఎవరు రాశారు? లూకా గారు రాశారు. లూకా గారు ఎవరు? వైద్యుడు. ఎన్ని పుస్తకాలు రాశాడు? 2 రాశాడు. లూకా సువార్త, అపోస్తల కార్యం, ఈ 2 లూకా గారే రాశాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన యేసు ప్రభు శిష్యుడు మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు లెసన్లోకి వెళ్తే మరొక్కసారి, ఆ దినముల యందు ఆయన ఎవరు? మీ ఆయన చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం యందు రాత్రి గడిపెను. ఈ రాత్రి దేవుడు సన్నిధిలో గడుపుతున్న నీవు ఒకనాడు దినములలో యేసు ప్రభు కూడా రాత్రి అంతా ప్రార్థన చేస్తూ గడిపాడంట. ఎలా గడిపాడంట? ప్రార్థన చేస్తూ గడిపాడు. ఈ రాత్రి దేవునితో ఒక రాత్రి గడిపితే నీకేమైనా లాభమా? అర్థమైందా? ఇప్పుడు ప్రభు గడిపాడు, పక్కన పెడదాం. ఈ రాత్రి నీవు యేసయ్యతో ఒక రాత్రి గడిపితే నీకేం లాభమా? ఈ రాత్రి ఎంతమంది కావాలి ఈ ప్రసంగం? ఈ రాత్రి సన్నిధిలో ఆయనతో గడుపుతున్నావు, నీకేమైనా లాభం ఉందా అని ఒక టైటిల్ పెట్టుకుంటే త్వరగా కొన్ని విషయాలు మనం ఈ రాత్రి పంచుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము, అందరూ బైబిల్ తెరవాలి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 204వ నెంబర్ పేజీ, 204వ నెంబర్ పేజీ, పాత నిబంధన 204, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 40వ వచనం. ఆ రాత్రి దేవుడు అలాగాన చేసిన చాలు. దేవుడంట ఆ రాత్రి అలాగ చేశాడంట. ఏం చేసి ఉంటాడు? పాస్టర్ గారు రాత్రికాల సమయంలో దేవుడు అలాగే చేశాడని రాయబడి ఉంది. ఏం చేసి ఉంటాడు? దేవుడు ఎప్పుడు కూడా రాత్రికాల సమయంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మహత్త కార్యములు చేస్తాడు. రాత్రి చేస్తాడా? పొగులు చేయడా? దేవుడు పొగలు చేస్తాడు, రాత్రి కూడా చేస్తాడు. బైబిల్ గ్రంథములు ఎక్కువ కూడా రాత్రికాల సమయంలోనే ఆయన అద్భుతాలు చేశాడు. ఏం చేశాడంట చెప్పాలి? రాత్రికాల సమయములో ఆయన చేశాడా లేదా? ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో గడుపుతున్న నీవు అలాగను చేశాడు అని రాయబడి. ఏం చేసి ఉంటాడంటే ఆయన అద్భుతాలు చేశాడు. ఆ రాత్రి ఆశ్చర్యకార్యాలు చేశాడు. మరి దేవుడు రాత్రే
అద్భుతాలు చేస్తాడు అనే దానికి మనకేమైనా వివరణ ఉందా? ఉంది. 127 కీర్తన మరి 2వ వచనం. అందరు బైబిల్ ద్వారా త్వరగా కొన్ని మాటలు ఈ రాత్రి మీరు ఇక్కడి నుంచి ఈ ప్రసంగం విని ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు. 127 కీర్తన 521 127 కీర్తన 2వ వచనం. మీరు ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత వండుకునుసు కష్టార్జితమైన ఆహారము తినుసుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలు. మీరు చాలా రాత్రి అయిన తర్వాత అంటే మ్యాక్సిమం ఒక 12, 1 ఆ టైంలో మెలుకుని చాటింగ్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇంకా ఏదో గ్రాములు అంటుంది, ఇన్స్టాగ్రాములు అంట. ఈ గ్రాములు చూస్తూ బాగా రాత్రి అయిన తర్వాత పండుకొని మరి ఉదయాన్నే లేచి మీరు పనులు చేసుకుంటా కష్టార్జితం అనుభవించడం వ్యర్థమే అన్నాడు. కానీ దేవుడంట కింద వచనంలో ఆ మాట రాయబడింది. ఏం రాయబడిందంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడు? రాత్రికాల సమయంలోనే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇస్తాడంట, అద్భుతాలు చేస్తాడంట. రాత్రి ఎంతమంది కావాలి ఈ రాత్రి? ఓకేనా? ఈ రాత్రి నువ్వు దేవుడి సన్నిధిలో గడుపుతానికి వచ్చావు. ఏమన్నా లాభం ఉందా పాస్టర్ గారు? ఉంది. త్వరగా లేఖనాల్లోకి వెళ్తే ఈ రాత్రి మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ప్రతి నెల 15వ తారీఖు పాస్టర్ గారు ఏసైతే ఒక రాత్రి ఉపవాస ప్రార్థన పెట్టాడు, ఆ ప్రార్థన కూడికలో మనం పాల్గొంటే మనకేమైనా లాభం ఉందా అని ఆలోచింపజేస్తే ఈ రాత్రి స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఆ రాత్రి చేస్తాడంట. ఏ రాత్రి? ఈ రాత్రి చేస్తాడు. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో గడుపుతున్న నీవు దేవుడు మాట్లాడుతున్నాడు. త్వరగా రూతు 221 అందరూ కూడా 221 3వ అధ్యాయం 13వ వచనం. ఈ రాత్రి చాలు. ఏమన్నాడంట? ఈ రాత్రి ఇక్కడ ఉండుము. దేవుడు ఏమన్నాడు? సిస్టర్ ఈ రాత్రి ఇక్కడ ఉండుము. అర్థమైందా బ్రదర్స్? ఈ రాత్రి ఇక్కడ ఉండుము. కన్ఫర్మ్గా దేవుడే చెబుతున్నాడు. ఎందుకంటే ఈ రాత్రి ఆయన ఏదో చేయబోతున్నాడు నీ జీవితంలో. ఆయన చేసేది రాత్రికాల సమయంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తారని వాగ్దానము చేసిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉండుము. ఉంటావా ఈ రాత్రి? చెప్పాలి. ఈ రాత్రి ఇక్కడే ఉండుము అన్నాడు. ఏమన్నాడండి? ఈ రాత్రి నిర్లక్ష్యంగా ఉండవాక అంటున్నాడు. ఏమన్నాడు? చెప్పాలి. ఈ రాత్రి నువ్వు నిద్రపోవాక అంటున్నాడు. ఏమన్నాడండి? చెప్పాలి. ఎందుకని? ఈ రాత్రి నువ్వు ఎక్కడే ఉండుము అంటున్నాడు. ఏమన్నాడంట? ఎక్కడే ఉండుము. మన ప్రసంగంలోకి వస్తే బోయాజు, రూతు, నయోమి వీళ్ళ ముగ్గురు కూడా మనకి వ్యక్తిగతంగా ఈ బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటారు. నయోమి బెత్లెహేము అనే ప్రాంతం నుంచి మోయాబు దేశం వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే కరువు వచ్చిందని వెళ్ళింది. ఆ ప్రాంతంలో వచ్చిందా? ఆమెకు ఒక్కదానికి వచ్చిందా? అందరికి వచ్చింది. ఈమె తన భర్తను 2 బిడ్డలను తీసుకొని మోయాబు దేశం వెళ్ళి అన్ని సాంప్రదాయం గల దేశం వెళ్ళి అక్కడ అన్ని సాంప్రదాయం గల పిల్లలని పెళ్లి చేసింది వాళ్ళ కొడుకులకి. తర్వాత భయంకరమైన ఆ పాపం బంధకాల్లో పడిపోయిన ప్రాంతం కాబట్టి తన భర్తను కూలిపోయింది, 2 కొడుకులను కోల్పోయింది, 2 కోడళ్ళు నయోమి, వీళ్ళు ముగ్గురే మిగిలారు. తర్వాత మరి ఓర్ప ముద్దు పెట్టుకొని అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోతే రూతు మటుకి ఏం చేసిందంట? తన అత్తని అత్తుకుంది. ఏం చేసిందంట? చెప్పాలి. తన అత్తని అత్తుకుంది అంటే 1వ అధ్యాయంలో అత్తని అత్తుకుంది. ఏమమ్మంట? 1వ అధ్యాయంలో అత్తని అత్తుకుంది. తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చేవరకే బోయాజు మనం పరిగెరుకోవాలమ్మా, తినడానికి తిండి కావాలి కాబట్టి ఇదిగో నా సమీప బంధువుడు ఒక బోయాజు అని ఒకడు ఉన్నాడు, వాడు పొలములోకి వెళ్ళి పరిగెరుకొని మనం తినడానికి తీసంటే ఇప్పుడు అత్త పర్మిషన్ తీసుకొని కోడలు బోయాజు పొలములో అడుగు పెట్టడం జరిగింది. 2వ అధ్యాయంలో అడుగు పెట్టినాక మీరు జ్ఞాపకం చేసుకుంటే
బోయాజు అక్కడ పని వాళ్ళని కనుక్కొని, అమ్మ ఎవరు అని కనుక్కొని, అమ్మ మీ అత్తగా చేసినది నాకు తెలిసింది కాబట్టి నువ్వు బాగా దీవించదని దానివి, నువ్వు ఆశీర్వదించబడిందని అని చెప్పి నా కుమారి అని చెప్పి సంబోధించి చేసి అత్తని 2వ అధ్యాయంలో ముగింపడం జరిగింది. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చే వరకే ఇప్పుడు అత్త అంటుంది నా కుమారి అని. ఏమంటుందంట చెప్పాలి మీరందరూ కూడా. ఏమంటుంది? ఎందుకనంది? అత్త కోడల్ని ఏమనాలి? కోడా అనాలి. ఏమంటుంది? నా కుమారి అంటుంది. అంటే నా ప్రియ బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క కుటుంబంలో అత్త ఏందంట, అత్త ఎక్కడో ఉండా సరే పోను ఇప్పుడు మొత్తం చేతులు అరిచేతులోకి వచ్చేసిందిగా. రేయ్ అదేం చేస్తుంది? కోడల్ని ఏమంటుందండి? చెప్పాలి మీరు. అదేం చేస్తుంది? సరిగ్గా ఉండి పెడుతుందా? నీకు పెడుతుందా? చక్రం ఏడ తిప్పుతుంది? అక్కడుండి కూడా ఇక్కడ తిప్పుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ కోడలను పట్టుకొని అత్త ఏమంటుంది? నా కుమారి అనే సంబోధం ఎందుకు వచ్చిందంటే ఒక సమర్పణ ఉంది. ఎవరిలో? రూతులో సమర్పించుకుంది. నీ దేవుడే, నీ ఊరే, నువ్వు ఎక్కడ చనిపోయి పొనుకే పెడతారో నన్ను కూడా అక్కడే పొనికే పెడతాను. ఒక సమర్పణ ఉంది. ఎవరికి చెప్పాలి? ఒక విధేయత ఉంది. ఒక జ్ఞానం గల స్త్రీలాగా ఉంది కాబట్టి అత్తకి అత్తుకుంది నా కుమారి అంటుంది. ఏమంటుందండి? చెప్పాలి. ఇప్పుడు కోడళ్ళందరిని కూడా అత్తల కుమారి అనాలంటే ఈ 3 లక్షణాలు ఉండాలి. ఏముండాలి? సమర్పణ, విధేయత, జ్ఞానం గల స్త్రీలాగా నువ్వు ప్రవర్తిస్తే కన్ఫామ్గా నీ అత్త కూడా నేనేమంటది? కుమారి. ఏమంటదండి? అందుకనే నా కుమారి అన్నది. నా ప్రియ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే నన్ను గుడ్డిగా నమ్మావు. ఎలా నమ్మిందంట? అత్తను ఎలా నమ్మింది? గుడ్డిగా నమ్మింది. ఏంకన్నావు? పెట్టినా నువ్వే, కొట్టినా నువ్వే, తండినా నువ్వే, ఏదని నువ్వే అత్తమ్మా. గుడ్డిగా నమ్మి ఆమె అంపటి వచ్చేసిందంట. అందుకని అంటది, ఇప్పుడు నీకు నేను విశ్రాంతి కలుగు చేసిన వాడిని నేనే నా కుమారి. విశ్రాంతి అనగా పెళ్లికి సాదృశ్యం. ఏందంట? చెప్పాలి. విశ్రాంతి అనగా పెళ్లికి సాదృశ్యం. కనుక నా ప్రియబిడ్డ ఆ 3వ అధ్యాయంలోకి వచ్చేవరికి అక్కడ అంటుంది, ఇదిగో కుమారి నీకు నేను విశ్రాంతి కలుగు చేసిన వాడిని కాబట్టి అని అన్నది. అంటే రూతుని నా కుమారి అని సంబోధించింది. అవునా కదా? ఎంతగా కోడలను అత్తుకుంటుందండి. చెప్పాలి. కోడలు కూడా అత్తను ఏమైంది? అత్తుకుంది కాబట్టే అత్త కూడా కోడల్ని అత్తుకుంటుంది. అందుకని నా కుమారి అంది. ఒక సమర్పణ ఉంది, ఒక విధేయత ఉంది, ఒక జ్ఞానం గల స్త్రీలాగా ప్రవర్తించింది కాబట్టి నా కుమారి నేను నీకు విశ్రాంతి కలుగు చేయని వాడిని కాబట్టి ఇదిగో బోయాజు మా సమీప బంధువుడు ఉన్నాడు, ఆ పొలంలోకి వెళ్ళు ఈ రాత్రి. ఏముందండి? ఈ రాత్రి పొలంలోకి వెళ్ళు అంది. ఎలా వెళ్ళమంటుంది? ఆ రాత్రి శుభ్రంగా స్నానం చేసి తైలం రాసుకొని మంచి బట్టలు కట్టుకొని వెళ్ళమంది. చదువు 3వ అధ్యాయం 3వ వచనం. 221 3వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. చాలు. ఏమంటుందండి? అంటే బోయాజు మామూలోడు కాదు. బోయాజు అసలు మామూలోడు కాదు. బోయాజు దగ్గరికి నువ్వు రావాలంటే స్నానము చేయాలి, తైలము రాసుకోవాలి, బట్టలు కట్టుకోవాలి. అబ్బా ఎంతగా అండి! ఈ ప్రసంగం ఇంకోసారి చేయొచ్చు. అంటే ఈ 3 విషయాల్లో. మరి టైం లేదు కాబట్టి తర్వాత చూద్దాం ఒకసారి వీలున్నప్పుడు. స్నానము చేయాలి, తైలం, బట్టలు కట్టుకొని పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి బోయాజు పొలములో ఉన్నాడు. అడుగుపెట్టు అంది. బోయాజు ఎక్కడున్నాడు? చెప్పాలి మీరు. బోయాజు ఎక్కడున్నాడు? బోయాజు పొలములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే నా ప్రియబిడ్డ ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. బోయాజు దగ్గరికి రావాలంటే ఎలా ఉండాలి? నువ్వు సిద్ధపడాలి, స్నానము చేయాలి ముందుగానే,
పొలంలోకి వెళ్ళాలంటే, బోయాజు పొలంలోకి వెళ్ళాలంటే నువ్వు సిద్ధపడాలి. మామూలుడు కాదు బోయాజు. బోయాజు మామూలుడు కాదండి. కనుక నువ్వు సిద్ధపడి ఉండాలి. స్నానము చేసి తైలం అంటుకొని బట్టలు కట్టుకొని అప్పుడు బోయాజు దగ్గరికి రావాలి. నా ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే నూతన నిబంధనలో తెరవద్దులే, దూత ఆ రాత్రి గొర్రెల కాపరులను దర్శించింది. ఏం చేసిందంట? ఆ రాత్రి దర్శించి ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పింది. అంటే గొర్రెల కాపరులందరూ ఏ పొలములో అయితే ఉన్నారో ఆ పొలమే పాత నిబంధనలో బోయాజు పొలము. ఆ పొలములోకి ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? రూతు ఎంటర్ అయిందంట. రూతు ఎంటర్ అయింది. అక్కడ అత్త చెప్పింది ఏమనంటే, బోయాజు పొలములో ఉండడమ్మా, నువ్వు స్నానం చేసి తైలం బట్టలు కట్టుకొని ఇల్లు ఆ కళ్ళములోకి. ఆనాడు యవ్వుల కోత కుప్ప కూర్చి అంత తూర్పోతలు పట్టాడు. ఎవరు? ఆ ఇత్తనాలు కూడా ఆ పొలంలో ఉండి ధాన్యం అంతా కూడా అక్కడ ఉన్నాడు పొలంలో కాపలాగా. మరి ఆ పొలం పక్కన ఈ పక్కన ఒక ఆయన ఉంటాడు, ఈ పక్కన ఒక ఆయన ఉంటారు కదా. లేదు, వాళ్ళందరూ కలిసి బోయాజు పక్కనే మంచాలు వేసుకొని ఉన్నారేమో, అంతే కదా. ఇప్పుడు ఈ కలమలోకి వచ్చిన, ఈ పొలంలోకి వచ్చిన రూతు ఇప్పుడు బోయాజుని వెతకాలి. ఏం చేయాలంట చెప్పాలి మీరు. ఎక్కడ ఎతకాలి? ఎందుకంటే బోయాజు పొలములో ఆ గొర్రెలు ఎక్కడున్నాయి? ఆనాడు గొర్రెల కాపరులు కాసుకుంటున్న ఆ గొర్రెలు ఆనాడు దేవుడు మందిరంలో బలిస్తానికి ఉన్నాయి. ఆ గొర్రెలన్నీ కూడా మామూలు గొర్రెలు కాదయి. ఎలాంటి గొర్రెలు అంట? దేవుడు మందిరంలో బలిస్తానికే ఆ గొర్రెలు ఆ పొలములో ఉన్నాయి. కానీ ఇక బలి అర్పణ అనేది జరిగిపోయింది. ఒకే ఒక గొర్రె పిల్ల మన కొరకు బలి అర్పించడానికి ఒకే ఒక గొర్రె పిల్ల వచ్చింది. ఆ గొర్రె పిల్లే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక బలి లేదు, ఇక గొర్రె పిల్లలకి. ఆ గొర్రె పిల్ల పాప భారాన్ని మోసుకుపోతున్న దేవుడు గొర్రె పిల్లగా బలి వచ్చాడు. నా ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు బోయాజు పొలములో ఉన్నాడు కళ్ళములో. బోయాజు పక్కన ఇటు పొలంలో వాళ్ళు కూడా పక్కనే కొనుక్కు ఉండొచ్చు. ఇప్పుడు ఎదుగుతుంది ఎవరో చెప్పండి? రూతు ఏం చేస్తుంది? పొలంలోకి పోయి ఆ పొలంలోకి వెళ్తూనే తిరుగుతుంది. ఎక్కడున్నాడో బోయాజు అని ఎదుగుతుందంట. ఏం చేస్తుందంట? బోయాజు ఇప్పుడు 3 మంచాలు 4 మంచాలు ఉంటాయి. ఇప్పుడు అసలు బోయాజు మంచం ఏదో, ఏ మంచం పెడితే ఆ మంచం పట్టుకుంటుందా? ఈ మధ్య ప్రజలు ఎట్లా చేస్తున్నారంటే, ఏ పొలంలో పోతే ఆ పొలంలోకి వెళ్తున్నారు. ఏ పొలంలో పడితే ఆ పొలంలోకి వెళ్ళిపోతున్నారు. అది బోయాజు పొలంలోకి రావాలి. ఏ పొలంలోకి వెళ్తే ఆ పొలంలోకి వెళ్ళకూడదు. ఏ పొలములో బోయాజు ఉండాడో కనుక్కొని వెతుక్కుంటూ రూతు ఆ పొలములోకి వచ్చింది. అర్థమైంది? ఆత్మీయ అర్థము అర్థమైన గట్టికి సపట్లు కొట్టండి. ఏం చెప్పాను? అర్థమైందని సపట్లు కొట్టారుగా. ఏ పొలంలో పెడితే ఆ పొలంలో బోయాజు ఉండడు. అర్థమైందా? ఏ పొలంలో పెడితే ఆ పొలంలో ఉండడు బోయాజు. బోయాజు పొలములోనే బోయాజు ఉంటాడు. ఆ బోయాజు పొలములో ఇంకా ఇరుపక్కల ఇంకెవరుంటారు చెప్పాలి? ఉంటారా ఉండరా? ఎప్పుడైనా సరే రాత్రి వేళ బోయాజును వెతికావా? ఎప్పుడైనా సరే నీ జీవితంలో రాత్రి వేళ బోయాజును వెతికావా? బోయాజు ఒక్కడే ఉన్నాడా? ఇంకెంతమంది ఉండారు? అసలు ఏ మంచమేనున్నాడు అని ఎతికావా బోయాజుని నీ జీవితంలో? బోయాజు దగ్గర మాత్రమే నీకు దీవెన ఉంది. ఎక్కడుంది? ఎక్కడ పడితే అక్కడ దీవెన లేదు. దీవెన ఎక్కడుంది? బోయాజు దగ్గరే దీవెన ఉంది. ఆ పొలములోనే బోయాజు ఉన్నాడు. నువ్వు వెతకాల్సింది ఎక్కడ? బోయాజు కోసం ఎక్కడ వెతకాలి? ఆ పొలములోనే వెతకాలి. ఇప్పుడు బోయాజు అనగా యేసు ప్రభుకి సాదృశ్యము. ఏందంట? బోయాజు అనగా యేసు ప్రభుకి సాదృశ్యము. ఏందంట? బోయాజు అనగా యేసు ప్రభుకి సాదృశ్యము. నయోమి అనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యము. రూతు అనగా విశ్వాసకి సాదృశ్యము. పొలం అనగా ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘము. ఇప్పుడు ఏ సంఘంలో ఉంటాడు? ఏ పొలంలో ఉంటాడు? తన స్వరక్తం ఇచ్చిన
కొన్న సంగమంలో మాత్రమే బోయాజు ఉంటాడు, యేసు ప్రభు ఉంటాడు. వెతకాలి. ఏం చేయాలంట? చెప్పాలి. ఆ పొలములో ఎతుకుతుంది. ఏం చేస్తుందంట? బోయాజు పొలములోనే ఎతుకుతుంది. మరి మంచం మీద ఉన్నాడు, అసలు ఎక్కడున్నాడో అని ఎతుకుతుంది. ఈరోజు నువ్వు వెతికావా? ఎప్పుడైనా రాత్రి వేళ బోయాజుని వెతికావా? రాత్రి వేళ ఎప్పుడైనా నీ జీవితంలో యేసు ప్రభుని వెతికావా? ఈరోజు ప్రశ్న, వెతికావా ఎప్పుడైనా నీ జీవితంలో? అందుకని సామెతలు 8వ అధ్యాయం 17వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా ఎతుకువారు నన్ను కనుగొందురు అనుంది. ఎట్ట ఎతకాలంట? నిజం చెప్పాలి, జాగ్రత్తగా ఎతకాలంట. ఇంట్లో 5 రూపాయల కాయిన్ పడింది, ఎట్లా ఎదుగుతావు? ఎందుకు ఎదుగుతావు? 5గా ఎదుగుతావా? అదే చెవుకుండదు, ఏదన్నా పడితే ఏమంటే రే ఎవడెక్కడి నుంచి అందరూ ఎతకండి, అది దొరికేలాగా. ఎందుకని? 5 రూపాయల కాయిన్ విలువైంది కాదు నీకు. గోల్డ్ చెవుదు పడితే అది విలువైంది. ఎలా ఎదుగుతావు మరి? వెండి బంగారముల కన్నా ఆయన వాక్యము ఎట్లా ఎతకాలంటున్నాడు, అక్కడ రాయబడిందిగా. సామెతలు 8:17 తీశారు అందరూ. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాడు. దేవుడిని ఎలా ఎతకాలి మనం? చెప్పాలి. అంటే ఇప్పుడు నీ జీవితంలో సమయం అంతా వారి కోసం వీరి కోసం ఎతికావేమో, పక్కింటి వాళ్ళ కోసం, ఎదురింటి వాళ్ళు, సినిమా హీరో కోసం సినిమా హీరోల కోసం వెతికావేమో, ముసలమ్మ ముచ్చట్లుగా ఇంటానికి వాళ్ళ కోసం వెతికావేమో, ఎవరి కోసం వెతిక, నీ భర్త కోసం వెతికావేమో, నీ భార్య కోసం వెతికేమో, నీ బిడ్డల కోసం వెతిక. నీ సమయం అంతా కూడా ఎప్పుడైనా రాత్రి వేళ బోయాజు కోసం వెతికావా? నీ జీవితంలో ఎప్పుడన్నా ఎతికావా? నీ జీవితంలో ఎప్పుడన్నా ఎతికావా? ఎలా ఎతకాలన్నాడు? జాగ్రత్తగా ఎతకాలంట. ఎలా ఎతకాలంట? ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఆయన మంచం దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆయన మంచం దగ్గరకు వచ్చింది. మంచం దగ్గరకు వచ్చింది, ఏం చేసింది చెప్పాలి. మంచం దగ్గరకు వచ్చి పాదాల దగ్గర దుప్పట పక్కన పెట్టి పడుకుంది. ఏం చేసిందంట? ఎక్కడ పడుకుంది చెప్పాలి. ఎక్కడో పనుకోలా, ఆయన పాదాల దగ్గర. అదే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అదే మనమైతే ఏం చేస్తాం చెప్పాలి. మీరు ఏ నిర్మకాలు చూపుతారు? నేను తెలుగులో చూస్తున్నారుగా. ఏం చేస్తాం? పోయోదు నేను వచ్చా, నాకు న్యాయం తీర్చు, మొత్తం పంపించింది, ఇంతేగా మనం అనేది. ఏ మాత్రం మాట్లాడకుండా ఆ దుప్పటి పక్కకని ఆయన పాదాల దగ్గర పడుకుంది. ఏం చేస్తుందంట? చదువు. రూతు 3వ అధ్యాయం 7వ వచనం. రూతు 3వ అధ్యాయం 7వ వచనం. బోయాజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలకు పోయి దానిపు కుప్ప యొద్ద పడుకునినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకునెను. ఎక్కడ పనుకుంది చెప్పాలి? ఎక్కడ పనుకుంది? నా ప్రియ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే, మార్తా మరియా అని ఇద్దరు ఉండారు. లాజరు ఉండారు లేరా? ఎవరో యేసు ప్రభుని ఇంటికి పిలిచిందంట, ప్రార్థన పెట్టుకుందంట. ఎవరామి? మార్తా. కానీ మార్త ఏం చేస్తుంది? ఇంటి పనుల మీద అడావుడిగా ఉంది. మరి ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. ఎడ కూర్చోవాలి చెప్పాలి? ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకునే వారిలాగా ఉంటావా, ఆయన గద్దించే వాళ్ళలాగా ఉంటావా? ఈ రాత్రి ఎక్కడ పనుకోవాలన్నాడు? ఈ రాత్రి ఎక్కడే ఉండమంటున్నాడు దేవుడు. ఈ రాత్రి నేను ఒక పని చేయబోతున్నాను అన్నాడు. ఈ రాత్రి ఇక్కడే ఉండమన్నాడు. నీవు ఈ రోజున ఆ రూతులాగా విశ్వాసగా వచ్చిన నీవు బోయాజు పొలములోకి వచ్చి ఆయన పాదాల దగ్గర పండుకోమంటున్నాడు. ఎక్కడమంటున్నాడు? ఎప్పుడైనా సరే ఆయన పాదాల దగ్గర పండుకునే అనుభవం ఉందా నీకు? చెప్పాలి. అనుభవం ఉందా? నా ప్రియ బిడ్డలాగైతే ఆయన ఏం చేస్తాడు? లెగుస్తాడా లేదా? చెప్పండి, లెగుస్తాడా లేదా? లెగిస్తే నువ్వు ఎక్కడున్నావు? అర్థమైందా? ఆయన వండుకున్నవాడు లెగుస్తాడా లేదు? ఎప్పటికైనా లెగిస్తే నువ్వు ఎక్కడ ఉండాలి? మరి నువ్వు ఎక్కడో ఉంటే ఆయన లేచినప్పుడు పలకరెత్తాడా? నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గర ఉంటే లెగిసి నీతో మాట్లాడతాడు.
అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? పాదాల దగ్గరే ఉండాలి. అర్థమైంది? కనిపెట్టుకొని ఉండాలి. అందుకనే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అబ్రాహాం గురించి ఒక మాట రాశాడు. ఆదికాండం 22 1వ వచనం. ఆదికాండం 22 1వ వచనం. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రామా ఏమన్నాడంట అంటే, ఇప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను స్వరమెత్తి పిలికినప్పుడు నువ్వు ఎక్కడో ఉంటే మాట్లాడతావా, దగ్గరకు ఉంటేనా? అననయ్య చిత్తము ప్రభువా అన్నాడు. అబ్రామా చిత్తము ప్రభువా అన్నాడు. సమయాలు 1వ సమయాలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. 1వ సమయాలు 3వ అధ్యాయం 10వ వచనం. ఏమన్నాడు? సమయాలు 3:10 1వ సమయాలు ఏమన్నాడు? సమయాలు అను పిలువగా సమయాలు నీ దాసుడు ఆలకిస్తున్నాడని. చాలు. అంటే నువ్వు ఎక్కడో ఉంటే ఆయన పలకరెత్తాడా? ఆయన పొనుకున్నోడు లెగుతాడు లేదా? చెప్పాలి. లేచినప్పుడు నువ్వు ఆయన స్వరం వినేలాగా ఉండాలి. ఎక్కడంట? నిన్ను కూడా పిలుస్తాడు. ఏమని? కుమారి కుమారి అన్నప్పుడు ఆయన స్వరం వినేలాగా ఉండాలి. నువ్వు ఎక్కడో ఉంటే వింటావా? ఆయన పాదాల దగ్గర కొనుక్కుంటే ఈ రాత్రి ఇక్కడే ఉండమంటున్నాడు. ఈ రాత్రి అద్భుతాలు చేయబోతున్నాడు. నువ్వు ఈ రాత్రి ఆయన పాదాల దగ్గర కొనుక్కుంటే ఆయన స్వరమెత్తి పిలుస్తాడంట. ఏం పిలుస్తాడంట? నీ స్వరము మాధుర్యము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా గలనా. నేను వీడి క్షణమైన ఆయన పిలిచినప్పుడు ఆ స్వరం వినేలాగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గర ఉంటే ఆయన కొనుక్కున్నోళ్ళు లెగుస్తాడు. లేచినప్పుడు ఆయన పిలిచినప్పుడు నువ్వు వినేలాగా ఉండాలి. వింటావా లేదా? చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది సబ్జెక్టు. సమయాలు అన్నప్పుడు నీ దాసుని ఆలకిస్తున్నాను అన్నాడు. అబ్రాహాము అన్నప్పుడు రాత్రి వేళే బలగరించాడు దేవుడు. అన్నప్పుడు అబ్రాహాము చిత్తము ప్రభువా అన్నాడు. అలా అననీయ అంటే చిత్తము తండ్రి అన్నాడు. అంటే అబ్రాహాము గాని సమయాలు గాని అననీయ గాని ఆయన స్వరం విని పలకరించారంటే ఎంత దగ్గరగా ఉండారు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? చెప్పాలి. ఆయన పాదాల దగ్గర ఉన్నావా? ఎక్కడ ఉంటున్నావా? ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయన ఎప్పుడు లెగుతాడు? అంతేగా. ఆయన ఎప్పుడు లెగుతాడు? 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. రూతు 221 3వ అధ్యాయం 8వ వచనం. ఎప్పుడు లెగుతాడు ఆయన? మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. ఎప్పుడు లెగుతాడు? ఇప్పుడు టైం ఎంత అయింది? మనకు మధ్యరాత్రి అయింది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన స్వరం వినేలాగా ఉండాలి. ఈ రాత్రి నీతో ఎక్కడే ఉండు, నేను నీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఉండాలి? అప్పుడు ఇంటికాడు ఉంటే మాట్లాడతాడా? చెప్పాలి. రూతు ఎక్కడుంది? పొలములో ఉంది, మందిరములో ఉంది. ఎక్కడే ఉండమ్మా అన్నాడు. ఆయన పాదాల దగ్గర ఉండగానే ఇప్పుడు ఆయన మధ్యరాత్రి లేచి ఉలిక్కిపడి చూడంగా ఒక స్త్రీ తన పాదాల దగ్గర పండుకొని ఉందంట. ఎక్కడుందంట? చెప్పాలి మీరు. ఓ స్త్రీ ఎక్కడ పండుకొని ఉంది? మధ్యరాత్రి ఎక్కడ పండుకుంటుంది? మనమైతే ఏం చేస్తాం? మధ్యరాత్రి గొరకలు పెట్టి మధ్యరాత్రి ఎక్కడ? చెప్పాలి. ఆయన స్వరం మధ్యరాత్రి వేళల్లో నిన్ను మాట్లాడతాడు.
ఆయన పిలిచినప్పుడు ఆ స్వరం వినేలాగా నువ్వు ఉంటే కన్ఫామ్గా నువ్వు ఎక్కడుండాలి? ఆయన పాదాల దగ్గర ఉండాలి. నా ప్రియ బిడ్డ, రాత్రికాల సమయంలో ఎన్నో దినాలు ఒంటరిగా ప్రార్థన చేసి నిద్రపోయినప్పుడు ఆయన నీతో మాట్లాడిన ఎన్నో దినాలు ఉండయాలివా? చెప్పాలి. ఎన్నో దినాలు ఒంటరిపడలేదని ఎన్నో రాత్రులు ప్రార్థన చేసి ఏడ్చి ఆయన పాదాలు తడిపేలాగా పడుకొని ఏడ్చి నిద్రపోయినప్పుడు ఆయన మధ్యరాత్రి వచ్చి లేచి ఆయన స్వరమెత్తి నీతో మాట్లాడే సమయం అది. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడు, ఎక్కడే ఉండు, ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాను. నా ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో దినాలు రాత్రికాల సమయంలో నీవు ఏడ్చలేదా? కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. వాళ్ళు రూతు తెరిచిపెట్టుకోండి, అక్కడికి వస్తుంది ప్రసంగం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 6:6. కీర్తనలు 6:6. కీర్తనలు 6:6. నేను మూలుగుసు అలిసి ఉన్నాను, రాత్రియు. ఒకరోజా? ప్రతి రాత్రి కన్నీళ్ళు విడుస్తూ నా పొరుపు నా పొరుపు కట్టుకొని పోతున్నది. చాలు. ప్రతి రాత్రి ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? భర్త గురించి, బిడ్డ గురించి, అప్పుల గురించి, నీ సమస్యల గురించి ఈ ప్రతి రాత్రి, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి రాత్రి నువ్వు ఏడుస్తుంది నా దేవుడు చూస్తున్నాడు. ప్రతి రాత్రి నువ్వు ఏడుస్తుంది చూస్తున్నాడు. ప్రతి రాత్రి బిడ్డల తెలియకుండా దిన్నంతా తడిచినట్టు నువ్వు ఏడుస్తుంది ప్రతి రాత్రి నీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి రాత్రి నీ బిడ్డ గురించి ఏడుస్తున్నావు, నీ భర్త గురించి ఏడుస్తున్నావు. నాకే ఎందుకు ఈ సమస్యలు, నా కుటుంబానికి ఎందుకు కలిపి, నాకెందుకు ఈ పరిస్థితి, నాకే ఇది కష్టాలు. ప్రతి రాత్రి ఏడుస్తాం. నీ దేవుడు చూస్తున్నాడు. 1 రోజు 2 రోజులు కాదు నా ప్రియ బిడ్డలారా, ప్రతి రాత్రి ఎలా ఏడుస్తుంది? ఈ రాత్రి దేవుడు అదే చెబుతున్నాడు. ప్రతి రాత్రి తలకడ దిండు తడిచిపోయినట్టుగా ఏడుస్తున్నావా? దిండు తెల్లారేపటికి చెమట కాదు పట్టేది, కన్నీళ్లతో తడిచిపోతుంది నా ప్రియ బిడ్డ. నీ బిడ్డలకు తెలియపోవచ్చు, నీ భర్తకు తెలియపోవచ్చు, నీ భార్యకు తెలియపోవచ్చు, నీ కొడుతున్న బాధని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రతి రాత్రి ఏడుస్తున్న బాధని ఆయన చూస్తున్నాడు నా ప్రియ బిడ్డ. 1 రోజు 2 రోజులు కాదు, ఎన్ని రోజులంట? ప్రతి రాత్రి, అయ్యా నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ బిడ్డలకి ఈ సమస్యలు, నా కుటుంబానికి ఏంది చేతపడి ప్రభావాలు, నాకే ఎందుకని ప్రతి రాత్రి ఏడుస్తున్నది నీ దేవుడు చూస్తున్నాడు. ఆ కన్నిటిని నా ప్రియ బిడ్డ. ఒక యాకోబులాగా నువ్వు ఏడ్చేవాళ్ళలాగా ఉండాలి. రాత్రంతా యాకోబు పెనుగులాడాడు. ఎవరి కోసం? తన బిడ్డల కోసం పెనుగులాడాడు. ఈరోజు కన్న తండ్రివి నువ్వు నీ బిడ్డల కోసం ఏడ్చి బిడ్డల భవిష్యత్తు తీసుకొచ్చేలాగా ఉండాలి. ఒక అన్నలాగా ఏడ్చి ఆయన పాదాలు తడిపేలాగా నువ్వు ఉండాలి నీ బిడ్డల కోసం. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ రాత్రి ఎక్కడే ఉండు, నా పాదాల దగ్గర పండుకోమన్నాడు. ఎక్కడ పడుకోమంటున్నాడు? నయోమి ఏం చెప్పాను? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు? ఎక్కడికి వెళ్ళమంటాడు చెప్పాలి సిస్టర్. దేవుడి దగ్గరికి తొందర పెడతాడు. ఏం చేస్తాడంట? లే ప్రార్థన చెయ్యి. రాత్రి 3 గంటల అన్నింటికి 10 నిమిషాల దొక్క 3ంటికి లేచేసి టైం చూస్తే 2:51 నిమిషం అయింది. లేచేసి వాటర్ తాగి వెంటనే ఫ్రెష్ అయ్యి మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామని అంత ఆలోచన వచ్చేసి 1000 స్తుతులు పుస్తకం తీసుకొని ప్రార్థన చేస్తూ 1000 స్తుతులు స్తుతిస్తూ గంట అయిపోయింది, గంటంబాబు అయిపోయింది. మా పాస్టర్ గారిని లేపి ప్రార్థన చేద్దాములే, దేవుడు లేపాడు అనగానే లేచి కూర్చొని మోకాళ్ళు వేసింది. నేను కుర్చీలో ఓయిలు చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తూ మొదలుపెట్టా. 6 ప్రార్థన జరుగుతూనే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనల్ని తొందర పెడుతూ ఉంటాడు. లే ప్రార్థన చెయ్యి. నయోమి కూడా లేచి బోయాజు పొలములోకి వెళ్ళు అంది. ఎక్కడికి వెళ్ళమంది? సినిమా థియేటర్లకు వెళ్ళమందా? సీరియల్కి వెళ్ళమందా? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమందా? ఎక్కడికి వెళ్ళమంది? బోయాజు పొలములోకి వెళ్ళు రాత్రి వేళ. ఈ రాత్రి
ఎక్కడ ఉండమన్నాడు? ఇక్కడే ఉండు అన్నాడు దేవుడు. ఎక్కడ ఉండమన్నాడు? చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఎందుకు? ఎన్నిసార్లు నిన్ను ప్రార్థన చేయమని దేవుడు తొందర పెట్టి ఉంటాడు? లేచిన లెగుతున్నావా? ఎంతమంది కొనుక్కోలేదు? ఆయన లేపినప్పుడు నువ్వు ప్రార్థన చేసావు మోకాళ్ళేసి 10 నిమిషాలు 5 నిమిషాలు ఆయన లేపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను తొందర పెడుతున్నాడు. ఉంచుకొస్తుంది, పరిస్థితులు తారుమారవుతున్నాయి. నీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయి, నీ కుటుంబంలో శోధన రాబోతుంది. జయించాలంటే నువ్వు ప్రార్థన ద్వారానే జయిస్తావు. మోకాళ్ళే ప్రార్థన చేయని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు తొందర పెడతలేదు? నువ్వు ఎప్పుడన్నా ఆయన తొందర ఎందుకు పెడుతున్నాడు చెప్పండి? రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తొందర పెడుతున్నాడు అంటే నువ్వు ప్రార్థన చేస్తావని, ఆ శోధన జయిస్తావని. ఎప్పుడు ఎందుకంటే దేవుడు ఎప్పుడు దర్శిస్తాడు చెప్పాలి? దేవుడు ఎప్పుడు దర్శిస్తాడు? కీర్తనలు 17వ కీర్తన 3వ వచనం. దేవుడు 17వ కీర్తన 3వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. దేవుడు 17వ కీర్తన 3వ వచనం. 17వ కీర్తన 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించి నాలో ఏమన్నా నీకు దోషం అంటే కనపడిందా? కనపడలా? అర్థమైన దేవుడు ఎప్పుడు దర్శిస్తాడు మనల్ని? చెప్పాలి సిస్టరో. రాత్రి వేళే నేను దర్శిస్తాడు దేవుడు. యాకోబును దర్శించిన దేవుడు, దావీదును దర్శించిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా రాత్రి వేళ ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నేను దర్శించబోతున్నాడు. కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గరే పూనుకోవాలి. ఎక్కడ ఉండాలంట? ఆయన పాదాల దగ్గర ఉంటే ఆయన ఇప్పుడు లేవగానే నిన్ను చూస్తాడు. ఎవరిని చూశాడు? రూతును చూశాడు లేదా? చదవాలి. 3వ అధ్యాయం 9వ వచనం. 221 రూతు 221 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. అతడు నీవెవరమని అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలని. చాలు. ఏమందయ్యా? నువ్వు ఎవరమని అడిగితే ఏమంటుంది? నీ దాసురాలని అంది. అంటే మధ్యరాత్రి వేళ ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు ఆయన పాదాల దగ్గర పడుకుంటే ఆయన పలకరించినప్పుడు సమయోలు చిత్తము అన్నాడు. ఇప్పుడు అబ్రహాము అన్నాడు, అనని అన్నాడు, రుతు కూడా నీ దాసురాలని అన్నాడు. నువ్వేమనాలి ఇప్పుడు? చెప్పాలి. పోయా ఎవరు అయ్యా, నాకు నిద్రొస్తుంది అంటావా? ఆయన నీతో మాట్లాడదామని ఈ రాత్రి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాడు. ఏమన్నట్టున్నాడు అంటే 10వ వచనం. అతడు ఏమంటాడు? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఏమంటా అన్నాడు? నీవు దీవెన నొందిన దానివి. ఈ రాత్రి నువ్వు దీవించబడిన వాడివి, దీవించబడిన దానివి. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులు నువ్వు ఎంబడించక ఇంటుట వల్ల నీ మునపడి సత్ప్రవర్తన కంటే వెనకడ సత్ప్రవర్తన మరీ ఎక్కువైనదే. నీ ప్రవర్తన సత్ప్రవర్తన ఎక్కువైంది అంటే మంచి ప్రవర్తన నీకు బాగా ఉన్నదని దేవుడు చెబుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరిని ఎంబడించట్లేదు, నువ్వు నన్నే ఎంబడిస్తున్నావు. కాబట్టి నీ ప్రవర్తన మునుపుడి కంటే సత్ప్రవర్తన మించినదయ్యింది. ఆ కుమారి నువ్వు ఎక్కడుండవు చెప్పాలి? నా పాదముల దగ్గర ఉండవు. కాబట్టి నువ్వు ఎక్కడ కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోలేదు, నా పాదముల దగ్గరే ఉన్నావు. కాబట్టి అంటున్నాడు, కుమారి నీ ప్రవర్తన మునుపుడు కంటే ఇప్పుడు మించింది, సత్ప్రవర్తన మించిపోయినది. అందుకని 11వ వచనంలో అంటాడు, కాబట్టి నా కుమారి భయపడకము, నీవి చెప్పినదంతయు నేను చేసేదను. కొట్టు. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ రాత్రి దేవుడితో నువ్వేమి చెప్పావు అది చేయబోతున్నాడు నీ జీవితంలో. ఈ రాత్రి దేవుడు ఇక్కడే ఉండుము, నేను ఒక అద్భుత కార్యం చేయబోతున్నాను నా దేవుడు. ఈ రాత్రి యేసైతే ఒక రాత్రి గడపడానికి వచ్చిన నీవన్నాడు, ఈ రాత్రి భయపడవాక, నువ్వు నా పాదముల దగ్గరే ఉండవు. ఈ రాత్రి నువ్వేం చేయబోతున్నావు అది నీకు చేయబోతున్నాను. రూతు ఆయనతో ఏం చెప్పింది?
ఆ? ఆయనతో ఏం చెప్పింది ఆమె చేస్తానన్నాడు ఆయన. ఆమె ఏదో చెప్పింది, ఆయన చేస్తాన్నాడు. మరి మీరేం చెప్పారు ఇప్పుడులాగా? ఏం చెప్పారు? ప్రార్థన చేశారు ఎంతమంది ఇందాక? అదంతా నా దేవుడు చేయబడునుగాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక, ఈ సంఘం వర్ధిల్లింపబడునుగాక. ఈ రాత్రి లైవ్ చూస్తున్న నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించబడునుగాక. ఈ రాత్రి దేవుడు అన్నాడు, రూతు ఏమి చెప్పిందో అది నీకు నేను చేయబోతున్నాను. ఈ రాత్రి నువ్వు చెప్పినదంతా నా దేవుడు నీతో చేయబోతున్నాడు. ఆమె చెప్పింది ఆమెకు నెరవేర్చినట్టుగా మరి నీవు చెప్పింది కూడా ఆయన మాట ఇచ్చిన వాడు మనుషుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు. ఎవరు? సర్వశక్తి గల దేవుడు, నీ దేవుడు నా ప్రియబిడ్డ. ఆయన నీకు వాగ్దానం చేశాడంటే, మాట ఇచ్చాడంటే నీ పట్ల నెరవేర్చే దేవుడు. నెరవేర్తడలేడా? మాటిచ్చి 90 సంవత్సరాల శారమ్మకి స్త్రీ ధర్మం ఆగిపోయినా, శరీరం మృతతుల్యమైపోయినా గర్భము తీర్చి అద్భుతమైన బిడ్డనిచ్చాడా లేదా? 100 సంవత్సరాలకి అబ్రాహాంకి ఇస్సాకుని ఇచ్చాడా లేదా? మరి నీ జీవితంలో చేయలేడా? మరి నీకు మాట ఇచ్చిన వాడు ఈ రాత్రి అది నెరవేర్చే దేవుడు అని నమ్మితే దేవుడు మహిమ చూస్తావు నా ప్రియబిడ్డ. ఈ రాత్రి ఎక్కడే పడుకో, నువ్వు ఎక్కడే ఉండు. ఈ రాత్రి నేనేదో చేయబోతున్నాను ఈ రాత్రి నీ పట్ల. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాలు చేసే రాత్రి అవబడునుగాక. నా ప్రియ బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసుకుంటే, మరి పాస్టర్ గారు మరి పాదాల దగ్గర కొనుక్కోమన్నావు, ఆయన పాదాలు ఎక్కడున్నాయి చెప్పండి. అది కూడా పాదాలు ఎక్కడున్నాయి పాస్టర్ గారు, కొనుక్కోమన్నావుగా మమ్మల్ని. ఆమంటే కొనుక్కుంది రూతు, నేను ఆడ కొనుక్కోవాలి పాస్టర్ గారు. భూమి నా పాదపీఠము, ఆకాశము. భూమి ఎక్కడుంది? ఆయన పాదపీఠం. ఎక్కడ కొనుక్కున్నావు నువ్వు? భూమేనా? ఇప్పుడు ఆయన పాదపీఠం అది. నువ్వు దేవుడు మందిరములో ఎక్కడ కొనుక్కున్నా, ఎక్కడ మోకాళ్ళేసినా ఇది ఆయన పాదపీఠము. ఏందంట? మరి అక్కడే ఉంటాడు, ఇంకోసారి ఉంటాడా? ఆయన పాదాల దగ్గర కలిపెట్టుకొని ఉంటే నీ మధ్యరాత్రి ఆయన స్వరం నీకు వినిపింపజేస్తాడు. కొనుక్కున్నవాడు లిగుస్తాడా లేదా చెప్పాలి. ఏం చేశాడు? రూతు 3:14 ఈ రాత్రి ఇక్కడే ఉండుము అన్నాడు 13వ వచనంలో. ఇప్పుడు అన్నాడు 14వ వచనంలో. కాబట్టి ఆమె ఉదయం వరకు అతన్ని కాళ్ళ ఎద్ర ఏడబోనుకుంది చెప్పాలి. ఏడబోనుకుందామి కాళ్ళ ఎద్ర కొనుక్కుంటే ఆయన అంటాడు, ఇదిగో నిన్ను ఇక్కడి నుంచి ఒట్టి చేతులతో మాత్రం పంపనంటున్నాడు. ఈ రాత్రి నిన్ను ఎవరిని ఇక్కడి నుంచి దేవుడు అన్నాడు, మిమ్మల్ని ఒట్టి చేతులతో మాత్రం పంపేదే లేదు ఇక్కడి నుంచి రాత్రి. ఏమన్నాడండి? ఒట్టి చేతులతో పంపడం అంటే ఇక్కడి నుంచి ఈ రాత్రి మిమ్మల్ని, ఈ లైవ్ చూస్తున్న నిన్ను కూడా దేవుడు ఒట్టి చేతులతో మాత్రం పంపట్ల ఈ రాత్రి. ఎందుకనంటే నా దేవుడు అన్నాడు, ఇక్కడే ఉండి ఈ రాత్రి నా పాదాల దగ్గర ఉండవు కాబట్టి నేను ఒట్టి చేతులతో మాత్రం పంపట్లేదు. ఏం చేయట్లేదంట? ఏం చేయాలి పాస్టర్ గారు అంటే 15 వచ్చిన చదవండి. మరియు నీవు వేసుకొనిన దుప్పట తెచ్చి పట్టుకోమని చెప్పగా ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిసి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోకి ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి. ఎక్కడికి వెళ్ళింది? పురములోకి వెళ్ళింది, అంటే ఊళ్ళోకి వెళ్ళింది. ఏమిచ్చాడు? దుప్పట పరువు 6 కొలల యవలు. అంటే మామూలుగా అయితే 3 కొలలు మోతారు, అంటే రెట్టింపు ఇచ్చాడు. మన దేవుడు అడుగుడు వాడి కంటే ఊహించిన వాడికి అత్యధికంగా, అసలు మామూలు 3 కొలలు మోగితే కాస్త 6 కొలలు ఇచ్చాడంట. తీసుకెళ్ళు అన్నాడంట. దుప్పటి అనగా ఇక్కడ అభిషేకానికి సాదృశ్యం. ఏందంట? దుప్పటి అనగా వాగ్దానాలకి సాదృశ్యం. దుప్పటి అనగా ప్రేమకు సాదృశ్యం. ఈ రాత్రి ఏమైపోతున్నాడు? మీకు అభిషేకం మీకు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి లెక్కలేనంత ప్రేమను నీకు ఇవ్వబోతున్నాడు. ఇక నువ్వు ఒట్టి చేతుల వాతల ఈ రాత్రి కన్ఫామ్గా మోయలేనంత మోపేసుకొని వెళ్తున్నావు. ఒట్టి చేతులతో మాత్రం పంపట్లేదంటే ఈ రాత్రి దేవుడు. ఆ ప్రియ బిడ్డలారా, చదివితే 17వ వచనం చదవాలి.
నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడి 6 కొలలను యవ్వలను నాకు ఇచ్చేవేనను. ఏమన్నాడు? ఒట్టి చేతులతో మాత్రం ఇక్కడి నుంచి ఏమాత్రం పంపను. నువ్వు ఒట్టి చేతులతో ఎప్పుడు పోవాక మీ అత్తగారింటికి. నేను కన్ఫామ్గా నీకు ఈ రాత్రి నువ్వు మోయలేనంత ఎక్కడ కొనుక్కోమన్నాడు? దేవుడు పాదాల దగ్గర కొనుక్కొని ఇంకా తెల్లవారక ముందు లేచి వెళ్ళిపోమన్నాడు. మనం కూడా సూర్యుడు ఎక్కినాక వెళ్తున్నావా, సూర్యుడు రాకముందు వెళ్తున్నావా? ఎక్కడ కొనుక్కొని వెళ్ళింది ఊరు తెలియట్లేదా? అదే బైబిల్లో అన్నమాట. అంటే నువ్వు రాత్రి ఎక్కడికి వచ్చింది వెళ్ళింది కూడా ఎవరికి తెలియదు. ఈ రాత్రి ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే గడుపు. ఈ రాత్రి నీకు ఏదో చేయబోతున్నా. ఏసైతే ఒక రాత్రి ఈ రాత్రి నీతో దేవుడితో గడుపుతానికి వచ్చిన నీవు ఈ రాత్రి నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు చెప్పిందల్లా నెరవేర్చబోతున్నాడు. ఈ రాత్రి ఆయనతో నువ్వు అడిగిందల్లా ఇవ్వబోతున్నాడు. అడుగున్నాడికి ఊగింది అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. ఏం చేస్తాడు ఆయన? 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, అండర్లైన్స్కో, ఈ సంగతి దీని నెరవేర్స్తేనే గాని ఆ మనుష్యుడు ఓరకొండడు. నీ దేవుడు ఓరకొండడు. ఈ రాత్రి నువ్వు అడిగిన దాన్ని నెరవేర్చే వరకు ఓరకొండడు. నీ దేవుడు పనిచేసేవాడు, ఖాళీ తిరిగేవాడా? చెప్పాలి మీరు. నీ దేవుడు క్రియ చేసేవాడు. క్రియ అంటే పని చేసేవాడు. ఈ రాత్రి నువ్వు అడిగిందల్లా నెరవేర్చే వరకు నీ దేవుడు ఓరకొండడు. ఈ రాత్రి నీ అప్పుల గురించో, నీ భర్త గురించో, నీ బిడ్డల గురించో, నీ సమస్యల గురించో, నీ పొలము గురించో, ఏ సమస్యను బట్టి ఈ రాత్రి దేవుడి సన్నిధిలో అడుగుతున్నావో అది నెరవేర్చే దేవుడికి నీ దేవుడు ఓరకుంటాడా? ఉండడు. ఈ రాత్రి అడుగుతున్నావు నా ప్రియబిడ్డ, ఇక్కడే ఉండి ఈ రాత్రి ఎక్కడే ఉండము. ఎందుకు రావాలి యేసయ్యతో రాత్రి కోసం? చెప్పాలి. ఇందాక అడిగానుగా, ఇష్టపూర్వకంగా వచ్చారా? పాస్టర్ గారు ఏమన్నా అంటాడు అనుకుని వచ్చారా? వస్తే అన్నాడు ఈ రాత్రి ఇక్కడే ఉండు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విన్నెట్టి ఇంటికాడి నుంచి తరుముపోతున్నాడు. రా బోయేజు పొలంలోకి రా అన్నాడు. నువ్వు వచ్చావు కాబట్టి దేవుడు అన్నాడు రాత్రి ఇక్కడే ఉండు, ఇక్కడే పొనుకో నా పాదాల దగ్గర. నేను ఒట్టి చేతులతో మాత్రం తెల్లారి పంపిను. ఈ రాత్రి నువ్వు ఏది అడుగుతావో అది నేను నెరవేర్చబోతున్నాను. అది నెరవేర్చే వరకు నేను ఓరకొండను అంటున్నాడు. ఓరకుంటాడా? ఈ రాత్రి నా దేవుడు ఓరకుండే దేవుడు కాదు, నీ పట్ల అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాలు చేసే రాత్రి అవ్వబోతుంది. ఈ యేసైతే రాత్రి దేవుడి నీ జీవితంలో ఒక అద్భుతం చేసే రాత్రి అవ్వబడును గాక. నీ జీవితంలో ఈ రాత్రి గొప్ప కార్యములు నీకు విడుదల సంభవించబడును గాక. నీ కన్నీరు దుంక దినములను సమాప్తమవబడును గాక. నీ దుంకముని సంతోషంగా మార్చబడును గాక. రాత్రి అంతా ప్రతి రాత్రి తలగడ నిండు తడిచినట్టు ఎన్ని రాత్రులు ఏడిచావో ఈ రాత్రి గొప్ప జవాబు నీ జీవితంలో రాబోడును గాక. లెట్స్ ప్రే చేసుకుని మోకరించుదాం. ప్రతి ఒక్కరు ఈ రాత్రి మోకరించుదాం. దేవుడు ఈ రాత్రి ఎందుకు ఉండమన్నాడో ఈ రాత్రి స్పష్టంగా మనతో మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఉండమన్నాడు? ఈ రాత్రి ఎక్కడే ఉండు, ఈ రాత్రి నీ అద్భుతం చేయబోతున్నానన్నాడు. ఈ రాత్రి నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. మోకరించేవాళ్ళు మోకరించి ఈ రాత్రి నువ్వు చెప్పిందల్లా ఆయన చేయబోతున్నాడు. ఆమె చెప్పింది నువ్వు కూడా చెప్పి ఈ రాత్రి అది నెరవేర్చబోతున్నాడు. నెరవేర్చేలాగా ఆయన ఊరకుండడంటే ఈ రాత్రి నీ అప్పుల గురించో, నీ భర్త గురించో, నీ సమస్యల గురించో, నీ బిడ్డల గురించో, ఈ రాత్రి నీ సమస్యలు, నీ పంట పొలాలు, నీ వాహనాలు, నీ పిల్లల చదువులు, నీ జాబులు, నీ వివాహాలు, ఏదైతే నువ్వు ఈ రాత్రి అడుగుతున్నావు అని నీకు జాబు లేదా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అడుగు. ఈ రాత్రి నీ జీవితంలో ఏదైతే ఈ రాత్రి అడుగుతున్నావో కన్ఫామ్గా అది నెరవేర్చబోతున్నాడు. అది నెరవేర్చేలా కోరకొండడు నీ దేవుడు. ఆయన క్రియ చేసేవాడు. ఒట్టి చేతులతో మాత్రం ఎక్కడి నుంచి నిన్ను పంపడంట. ఈ రాత్రి చెయ్యి మోకరించి ప్రార్థన చేయి నా ప్రియబిడ్డ. ఈ రాత్రి ఎందుకు ఇక్కడ ఉండమంటున్నాడు? ఆయన పాదాల దగ్గర ఎందుకు పండుకోమంటున్నాడు? ఈ రాత్రి నీతోనే మాట్లాడాడు. ఈ రాత్రి ఆయన పాదాల దగ్గరికి వచ్చావు నా ప్రియబిడ్డ. బోయజు పొలములో ఆయన పాదాల దగ్గర పడుకున్న రూతుకి అద్భుతం చేస్తుంది. ఆ పొలములో అడుగు పెట్టింది, ఆ పొలాన్ని యజమానురాలు చేశాడు నా దేవుడు.
ఈ రాత్రి నీ జీవితంలో, ఈ రాత్రి ఒక అద్భుతము చేసే రాత్రి అవ్వబోతుంది. నీ జీవితంలో ఈ రాత్రే నీకు విడుదల చేయబోతున్నాడు నా దేవుడు. ప్రతి రాత్రి కన్నీటితో నీ తలగడది నిన్ను తడుపుకుంటున్నావేమో, నీ బిడ్డలకు తెలియట్లేదేమో, ఈ ఏడుస్తున్న అన్ని దినాలు రాత్రి అంతా ఏడ్చుకుంటున్నావేమో. అయ్యా, నా ప్రతి రాత్రి నన్ను చూస్తున్నావా? ప్రతి రాత్రి నేను ఏడుస్తుంది చూస్తున్నావయ్యా. ప్రతి రాత్రి నీ కన్నీరు కారుతుంది నువ్వు చూస్తున్నావయ్యా. ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నానయ్యా, కానీ నువ్వు చూస్తున్నావు నాయన. నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు చూస్తున్నావేసయ్యా, నువ్వు చూస్తున్నావయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు ఈ రాత్రి ప్రభువా? అయ్యా, నాతో మాట్లాడటానికి మధ్యరాత్రి నాతో లేచి మాట్లాడితే నీ స్వరం వినే కృప నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన. మధ్యరాత్రి లేచి దేవుడు మాట్లాడతాడు. నా ప్రియబిడ్డ, ఆయన స్వరం సమూయేలు విన్నాడు మధ్యరాత్రి. ఆయన స్వరం అననీయ విన్నాడు. అబ్రహాము మధ్యరాత్రిలో ఆయన స్వరం విన్నాడు. ఈ రాత్రి దావీదులాగా నిన్ను దర్శించి పరిశోధించి పరిశీలించి నీలో ఏ దోషమందా పాపమందా తొలగించి నిన్నిక్కడి నుంచి ఒట్టి చేతులతో మాత్రం పంపడు నా దేవుడు. ఈ రాత్రి నువ్వు చెప్పిందలా చేయబోతున్నాడు. ఈ రాత్రి అది నెరవేర్చే వరకు నిద్రపోడైనా ఊరకొండడు. నీ దేవుడు క్రియ చేసేవాడు. అడుగు ఈ రాత్రి ఎన్ని దినాలు ప్రతి దినము కన్నీరుస్తూ ఆ తల కూడా తిండి తడుపుతూ ఉంటావు నా ప్రియబిడ్డ. ఈ రాత్రి విడుదల. ఈ రాత్రి నీకు విడుదల వచ్చింది. నమ్ము, ఈ రాత్రి నీ గొప్ప విడుదల. ఎన్ని దినాలు తలుసుకుంటూ ఏడుస్తున్నావో, కన్నీరు గారుస్తున్నావో, ఆ తలుసుకుంటే భయం వస్తుందేమో. దేవుడు అన్నాడు, నా కుమారి నువ్వు భయపడవాక, నువ్వు చెప్పిందల్లా నేను నెరవేర్చబోతున్నాను అంటున్నాడు. ఈ రాత్రి నీ భర్తను దర్శించే దేవుడు, నీ బిడ్డను దర్శించే దేవుడు. ఈ రాత్రి శరలో ఉన్న నీ బిడ్డను విడిపించే దేవుడు, పాపంలో ఉన్న నీ భర్తను విడిపించే దేవుడు, వ్యసనాలు పాడైపోయిన నీ భర్తను విడిపించే దేవుడు. ఈ రాత్రి ఏ ప్రభావంలో చిక్కుకున్నాడో ఈ రాత్రి నీ కుటుంబాన్ని విడిపించే దేవుడు, ఆ చేతబడ ప్రభావాల నుంచి విడిపించే దేవుడు. జాబు లేక ఎన్నాళ్ళు కన్నీరు కాస్తావు నీ జీవితంలో, ప్రతి రాత్రి ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు నా ప్రియబిడ్డ. అప్పులతో సతమతమై ప్రతిరోజు వడ్డీలు లెక్కేసుకోలేక ఏడుస్తున్నావేమో, ఈ రాత్రి నీకు గొప్ప విడుదల రాబోతుంది. అయ్యా, నా అప్పుల నుంచి విడుదలయ్యా, నా భర్తను మార్చండి, నా బిడ్డను మార్చండి, నా కుటుంబాన్ని దర్శించండి. రక్షణ లేదయ్యా నా కుటుంబానికి నా ప్రభువా. అయ్యా ఈ రాత్రి దర్శించయ్యా. ఒట్టి చేతులతో మాత్రం మమ్మల్ని పంపనంటున్నావుగా తండ్రి. ఈ రాత్రి దర్శించేసయ్యా, ఈ రాత్రి దర్శించేసయ్యా. ఈ రాత్రి వ్యసన పరుడైపోయినా నా భర్తను దర్శించండి, పాపంలో కూరుకుపోయినా నా భర్తను దర్శించండి, నా బిడ్డను దర్శించండి. చెరలో ఉన్న నా బిడ్డకి విడుదల దయచేయి రాత్రే ప్రభువా. నువ్వు తలుసుకుంటే ఒక్క క్షణము చాలు నాయన, ఇది కలుగునుగా కలిగిద్దయ్యా. అయ్యా, ఈ రాత్రి దర్శించయ్యా. నువ్వు చెప్పిందల్లా చేస్తానంటున్నావుగా అయ్యా. ఆనాడు రూతు చెప్పింది చేసిన దేవుడా, మా చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలంటావు, నెరవేర్చేలాగా నేను ఊరకుండాను అంటున్నావు. ఈ రాత్రి మమ్మల్ని ఒట్టి చేతులతో మాత్రం పంపనంటున్నావు. ఈ రాత్రి ఇక్కడే పండుకోమంటున్నావు గయ్యా. నీ పాదాల దగ్గరికి వచ్చానేసయ్యా, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానేసయ్యా. ఎన్ని దినములు తలుసుకుంటూ భయపడుతూ బ్రతుకుతున్నావు. ఈ రాత్రి నీకు విడుదల. ఇక విడుదల నీ జీవితంలో ఎప్పుడు లేనంత గొప్ప విడుదల. ఈ రాత్రి అద్భుతాలు చేసే రాత్రి నీ జీవితంలో నా ప్రియబిడ్డ. అయ్యా, ఇందుకైనా నన్ను రమ్మన్న ప్రభువా. ఈ రాత్రి ఇందుకోసమే నన్ను రమ్మన్నావు నీ సన్నిధిలోకి వేసయ్యా. నాకు విడుదల ఉందని నాకు తెలియదయ్యా, నన్ను విడిపిస్తావని ఆ సమస్య నుంచి నాకు తెలియదయ్యా. అయ్యా, బోయజ్ అంటున్నాడు, నేను మాత్రం విడిపించేవాడిని అంటున్నాడు అయ్యా. అయ్యా, ఈ రాత్రి విడిపించే దేవుడు, సమస్యల నుంచి విడిపించే దేవుడు, కష్టం నుంచి విడిపించే దేవుడు, బంధించబడ్డ బంధకాల నుంచి విడిపించే దేవుడు. ఏ శాతబడి బంధాలు నేను బంధించినాయో, ఏ అప్పుల బంధకాలు బంధించేసినాయో, ఏ తాగుడు బంధకాలు బంధించేసినాయో, ఏ పాప బంధకాలు బంధించేసినాయో, జాబు రాకుండా, వివాహం కాకుండా సమస్యలతో కూరుకుపోతున్న ప్రతి బంధకాన్ని రాత్రే విడుదల. నీ జీవితంలో విడుదల. ఈ రాత్రి విడుదల. నీ జీవితానికి, నీ బిడ్డల వివాహాలు కావట్లేదా? చెయ్యి, ప్రార్థన చెయ్యి. వట్టి చేతితో మాత్రం ఈ రాత్రి నిన్ను పంపట్లేదు ఎక్కడి నుంచి నా దేవుడు. మహాపరిశుద్ధుడు గల ప్రేమ గల తండ్రి, వాక్యం ద్వారా సూటిగా, స్పష్టంగా, తేటగా ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యతో ఒక రాత్రి
గడిపితే ఏం లాభం అని మాతో అడిగావుగా అయ్యా. ఈ రాత్రి నేను ఒక కార్యం చేయబోతున్నాను. ఈ రాత్రి నువ్వు ఎక్కడే ఉండుము. బోయాజు పొలములో అడుగుపెట్టిన రూతు అద్భుతం చూసింది, ఆశ్చర్యకారం చూసింది. అక్కడ పాదముల కాడే పండుకుందయ్యా. మధ్యరాత్రి లేచావు, స్వరమెత్తావు, మాట్లాడావు. నువ్వు చెప్పిందల్లా నేను చేయబోతున్నాను అన్నావు. నువ్వు చేసేలాగా ఓర ఉండేవాడు కాదు. నేను ఒట్టి చేతులతో మాత్రం పంపను. స్పష్టంగా ఈ రాత్రి మాతో మాట్లాడేవయ్యా. ఎన్నో దినములు రాత్రి అంతా తలకడ దిండి తడిచేటట్టుగా ప్రతి రాత్రి ఏడ్చుంటావు, ప్రతి రాత్రి కన్నీరు కార్చుంటావు. ప్రతి రాత్రి నిన్ను దర్శిస్తున్నాను, నేను స్వరమెత్తుతున్నాను. ఎన్నో దినములు పరిశుద్ధాత్మ దేవుడు లేపి ప్రార్థన చేయి శోధనలో పడకుండా అంటే ఎన్నో రాత్రులు ప్రార్థన చేయకుండా గడిపంటావు, కన్నీటితో ప్రార్థన చేసి ఉంటావు. ఈ రాత్రే ఎంత గొప్ప విడుదల ఉందని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు ఎంతో ఓపికగా మా ప్రియ బిడ్డలందరూ కూడా ఈ వాక్యం వింటూ లైవ్లో చూస్తూ నీ బిడ్డలు నాయన ఈ వాక్యం ద్వారా బలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి బిడ్డని మీరు విశేషంగా ఆస్వాదించండి. ఇదిగో ఈ రాత్రి గర్భఫలం కోసం మొరపెడుతున్న ప్రతి గర్భం నీ నామలో తెరవబడాలని, బిడ్డలు వివాహాలు విషయంలో మరిన్ని వివాహాలు మహిమకరంగా జరిపించబడాలని, అనారోగ్యంతో ఉండే సంపూర్ణ స్వస్థత దైత్యమని, అప్పులేంటి అలా గుప్పిళ్ళు నూరంతలుగా నింపమని, ఏ కుటుంబంలో నెమ్మది లేదో సమాధానం లేదో అట్టి కుటుంబాలు నీ ప్రేమతో నింపమని, నీ సమాధానంతో కట్టమని, తాగుమోతు బంధకాల పాపబంధాల పడిపోయి ఉంటే వాళ్ళ ఎస్లాంచి విడిపించమని, యవన బిడ్డలందరూ రక్షణ జయించమని, పరిశీలన వాడుకోమని, చదువుకున్న బిడ్డల కంటే జ్ఞానం వివేకం కలిసే శక్తిని దయచేయమని వేడుకుని సున్నానయ్యా. జాబులు లేక, పనులు లేక, వ్యాపారం లేక బాధపడుతున్న మీరు గొప్ప సహాయం దయచేయండి. చేతబడి దురాత్మ సీకటి శక్తులతో బందీలను గొప్ప విడుదల దయచేయండి. పాడి పంటల పంట పొలాలు మీరు గొప్పగా ఆశ్రయించండి. కోర్టు సమతల పోలీస్ స్టేషన్ కేసులో విచారి పొందిన బిడ్డలకు విడుదల దయచేయండి. ఎత్తబడి నీ వాక్యాన్ని ప్రతి వరదన పది నీ వాక్యాన్ని సరిగా నడుచుకునే ప్రదర్శిండి. ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఇస్తారు అని రాయబడిందయ్యా. ఈ రాత్రి మా ప్రియులందరూ కూడా అద్భుతమైన కార్యాలు బిడ్డల జీవితంలో నీ నామములో జరిపించబడును గాక. సహాయం చేయి నాయన. ఇదిగో ప్రభు ఎత్తబడి నీ వాక్యాన్ని ప్రతి వరదన భద్రతకి నీ వాక్యానుసారం నడుచుకునే కృప దయచేయండి. ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలు, బంధువులు, చుట్టాలు అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పగిద్దాం. మూల్యమైన రక్తం తరికాలు మొదలుకొని నడిరెత్తిన వరకు కడిగి పరిశుద్ధులు చేయి. ఇమము కంటే తెల్లగా తీర్చయ్యా. వందనాలు. ఈ రాత్రి నీ పాదాల చెంత చేరి ఎదురిస్తుండగా ఆ ప్రియులతో మీరు మాట్లాడే విధానానికి స్తోత్రాలు. ఏమాత్రం ఇక్కడ ఒట్టి చేతులతో మాత్రం పంపనని వాగ్దానం చేసిన దేవుడా, వాళ్ళు అడిగినవన్నీ ఇస్తానన్నావు, ఇచ్చేలాగా నేను నెరవేర్చేలాగా నేను ఊరకుండాను అన్నావు. ఈ రాత్రి అటు వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని బిడ్డలు ఈ బయలుదేరుతుండగా ఉదయాన్నే ఆ వాగ్దానాలు ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడివి, సర్వశక్తి గల దేవుడు కాబట్టి గొప్ప కార్యములు త్వరలో మా ప్రియ బిడ్డలందరినీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టబడుదురుగాక. తెచ్చుకోండి అయ్యా. ఎల్లకాలం నీ ప్రేమ, సమాధాన, సంతోషం మా ప్రియ బిడ్డలందరూ కలిసి నీ నామాన్ని మాత్రం మహిమ తెచ్చుకో. మహిమ ఘనతలు ప్రభావంలో మీరు మాత్రం యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మక త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికి తోడయ్యండి, ఆశీర్వదించి దీవించి నడిపించబడునుగాక. ఆమేన్. అందరికి హృదయపూర్వక వందనాలమ్మా.